అధ్యాయం 44. మరియు ఆ రోజుల్లో లేదు, ఇజ్రాయేలులో అధిపతిగా ఉండెను. అయితే ప్రతివాడును తన దృష్టికి ఇష్టమైనది చేసెను. ఆ సమయంలో హేలీయు తల్లి అయిన దేదీలా కుమారుడు మీకా లేచాడు. అతని దగ్గర 1000 డ్రాస్మ్ బంగారం, 4 కరిగిన బంగారం, 40 తిద్రాం వెండి ఉన్నాయి. అతని తల్లి దెదీలా అతనితో ఇలా చెప్పింది: నా కుమారుడా, నా స్వరం విను. నీ మరణానికి ముందు నీకు ఒక పేరు తెచ్చుకుంటావు. ఆ బంగారాన్ని తీసుకొని కరిగించు. నీవు విగ్రహాలను చేసుకుంటావు, అవి నీకు దేవుళ్ళవుతాయి. నువ్వు వాటికి యాజకుడు అవుతావు. మరియు ఎవరైతే వారి ద్వారా విచారణ చేస్తారో వారు నీ దగ్గరకు వస్తారు, మరియు నువ్వు వాటికి సమాధానం చెప్పాలి. మరియు మీ ఇంట్లో ఒక బలిపీఠం మరియు ఒక స్తంభం నిర్మించబడతాయి. మరియు మీరు కలిగి ఉన్న ఆ బంగారంతో దహనబలి కోసం ధూపం మరియు బలుల కోసం గొర్రెలను మీరు కొనుగోలు చేయాలి. మరియు బలి అర్పించేవాడు గొర్రెలకు బదులుగా 7 తిద్రాం ఇవ్వాలి. మరియు ధూపం కోసం అతను దానిని కాల్చడానికి ఇష్టపడితే పూర్తి బరువు గల 1 తిద్రాం వెండిని ఇవ్వాలి. మీకా ఆమెతో ఇలా అన్నాడు: నా తల్లి, నేను ఎలా జీవించాలో నువ్వు నాకు బాగా సలహా ఇచ్చావు. ఇప్పుడు నీ పేరు నా పేరు కంటే గొప్పదిగా ఉంటుంది. చివరి రోజుల్లో ఇవి నీ నుండి కోరబడతాయి. మీకా వెళ్ళి తన తల్లి తనకు ఆజ్ఞాపించినదంతా చేశాడు. అతను 3 బాలురు, దూడలు, సింహం, గద్ద, డ్రాగన్, పావురం విగ్రహాలను చెక్కాడు. మరియు దారి తప్పిన వారందరూ అతని దగ్గరకు వచ్చారు. మరియు ఎవరైనా భార్యలను అడిగితే వారు పావురం ద్వారా అతనిని విచారించెను. కుమారుల కొరకు అయితే బాలుర ప్రతిరూపం ద్వారా అతనిని విచారించెను. కానీ ధనం అడిగేవాడు గద్ద పోలిక ద్వారాను, బలం అడిగేవాడు సింహం పోలిక ద్వారాను సలహా తీసుకున్నాడు. మరియు వారు పురుషులను మరియు కన్యలను అడిగితే వారు దూడల ప్రతిమలను అడిగిరి. కానీ దీర్ఘాయువు కొరకు అయితే వారు ఘటసర్ప ప్రతిమను అడిగిరి. మరియు అతని దోషం అనేక రూపములను కలిగి ఉండెను. మరియు అతని దుష్టత్వం మోసంతో నిండి ఉండెను. కాబట్టి ఇజ్రాయేలు పిల్లలు ప్రభువును విడిచిపోయినప్పుడు యాహ్వే ఇట్లనెను: ఇదిగో, నేను భూమిని పెరికివేసి మనుషుల జాతినంతటిని నాశనం చేయుదును. ఎందుకంటే నేను సీనా పర్వతం మీద గొప్ప వాటిని నియమించినప్పుడు తుఫానులో ఇజ్రాయేలు పిల్లలకు నన్ను నేను చూపించుకున్నాను. మరియు వారు విగ్రహములను చేయకూడదని నేను చెప్పాను. మరియు వారు దేవతల పోలికను చెక్కకూడదని అంగీకరించారు. మరియు వారు నా పేరును వ్యర్థంగా తీసుకోకూడదని నేను వారికి నియమించాను. మరియు వారు దీనిని ఎంచుకున్నారు, నా పేరును వ్యర్థంగా తీసుకోకూడదని కూడా. మరియు నేను వారిని సబ్బాతు దినమును ఆచరించమని ఆజ్ఞాపించాను. మరియు వారు తమను తాము పరిశుద్ధపరచుకోవడానికి నాకు సమ్మతించారు. మరియు వారు తమ తండ్రిని మరియు తల్లిని గౌరవించాలని నేను వారితో చెప్పాను. మరియు వారు అలా చేస్తారని వాగ్దానం చేశారు. మరియు నేను వారికి దొంగతనం చేయవద్దని ఆజ్ఞాపించాను, మరియు వారు అంగీకరించారు. మరియు నేను వారిని హత్య చేయవద్దని ఆజ్ఞాపించాను, మరియు వారు దానిని స్వీకరించారు. వారు చేయకూడదని మరియు వ్యభిచారం చేయవద్దని నేను వారికి ఆజ్ఞాపించాను, మరియు వారు నిరాకరించలేదు. మరియు ప్రతి ఒక్కరూ తన పొరుగువారి భార్యను లేదా అతని ఇంటిని లేదా అతనికి చెందిన దేనిని ఆశించకూడదని నేను వారికి నియమించాను. మరియు వారు దానిని అంగీకరించారు. మరియు ఇప్పుడు వారు విగ్రహాలను చేయకూడదని నేను వారితో చెప్పినప్పటికీ వారు చెక్కబడిన విగ్రహం పేరుతో క్షయం నుండి పుట్టిన అన్ని దేవతల పనులను చేశారు. మరియు వారి ద్వారా అన్ని చెడిపోయిన వాటిని కూడా చేశారు. ఎందుకంటే మర్త్యులైన మనుషులు వాటిని చేశారు. మరియు అగ్ని సేవ చేసింది. వాటిని కరిగించడంలో మనుషుల చర్య వాటిని బయటకు తీసుకువచ్చింది. మరియు చేతులు వాటిని సృష్టించాయి. మరియు అవగాహన వాటిని కల్పించింది. మరియు వారు వాటిని స్వీకరించినప్పటికీ వారు నా పేరును వ్యర్థంగా తీసుకున్నారు మరియు చెక్కిన విగ్రహాలకు నా పేరు పెట్టారు. మరియు వారు అంగీకరించిన సబ్బాతు రోజున దానిని పాటించడానికి వారు దాని నుండి అసహ్యకరమైన పనులు చేశారు. వారు తమ తండ్రిని మరియు తల్లిని ప్రేమించాలని నేను వారితో చెప్పినందున వారు తమ సృష్టికర్తను నన్ను అవమానించారు. మరియు నేను వారికి చెప్పినందుకు వారు చెక్కిన విగ్రహాలతో వారి మనస్సులో దొంగతనంగా వ్యవహరించారు. మరియు వారు చంపకూడదని నేను వారికి చెప్పినప్పటికీ వారు మోసం చేసినప్పుడు వారు వారిని చంపుతారు. మరియు వ్యభిచారం చేయవద్దని నేను వారికి ఆజ్ఞాపించినప్పుడు వారు తమ అసూయతో వ్యభిచారిణిగా నటించారు. మరియు వారు తప్పుడు సాక్ష్యం చెప్పకూడదని ఎంచుకున్న చోట వారు వెళ్ళగొట్టిన వారి నుండి తప్పుడు సాక్ష్యం పొందారు. మరియు అన్యుల స్త్రీలను మోహించారు.
కాబట్టి నేను మనుషుల జాతిని అసహ్యించుకుంటాను. చివరికి నా సృష్టిని నేను నిర్మూలించగలను. చనిపోయిన వారు పుట్టిన వారి సంఖ్య కంటే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే యాకోబు వంశం దోషాలతో అపవిత్రమైంది మరియు ఇజ్రాయెల్ దుష్టత్వాలు పెరిగాయి. మరియు బెన్యామీను గోత్రాన్ని నేను పూర్తిగా నాశనం చేయలేను, ఎందుకంటే వారు మొదట మీకాను అనుసరించారు మరియు ఇజ్రాయేలు ప్రజలు కూడా శిక్షించబడరు. కానీ అది వారికి అన్ని తరాలకు శాశ్వతమైన నేరం అవుతుంది. కానీ మీకాను నేను అగ్నికి అప్పగించాను. అతని తల్లి అతని దృష్టిలో క్షీణించిపోతుంది, భూమిపై నివసిస్తుంది మరియు ఆమె శరీరం నుండి పురుగులు బయటకు వస్తాయి. మరియు వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు ఆమె తల్లి తన కొడుకును గద్దించినట్లు ఇలా చెబుతుంది, ఇదిగో నువ్వు ఎంత పాపం చేశావు. మరియు అతను తన తల్లికి విధేయత చూపి కుతంత్రంగా ప్రవర్తించిన కొడుకులా సమాధానమిస్తాడు. మరియు నువ్వు ఇంకా ఎక్కువ పాపం చేశావు. అతను చేసిన పావురం పోలిక దాని కళ్ళను ఊడదీస్తుంది మరియు డేగ పోలిక దాని రెక్కల నుండి అగ్నిని కురిపిస్తుంది. మరియు అతను చేసిన బాలుర ప్రతిమలు అతని ప్రక్కలను గీకుతాయి. మరియు అతను చేసిన సింహం ప్రతిమ కోసం అది అతనికి హింసించే శక్తిమంతుల వలె ఉంటుంది. మరియు నేను మీకాకు మాత్రమే కాదు, నాకు వ్యతిరేకంగా పాపం చేసే వారందరికీ కూడా చేస్తాను. ఇప్పుడు మానవ జాతికి వారు తమ స్వంత ఆవిష్కరణల ద్వారా నన్ను రెచ్చగొట్టరని తెలియజేయండి. విగ్రహాలను తయారు చేసే వారికి మాత్రమే ఈ శిక్ష రాదు, కానీ ప్రతి మనిషికి అతను ఏ పాపంతో పాపం చేశాడో అతను తీర్పు తీర్చబడతాడు. కాబట్టి వారు నా ముందు అబద్ధాలు మాట్లాడితే నేను ఆకాశాన్ని ఆజ్ఞాపిస్తాను మరియు అది వారికి వర్షాన్ని చెల్లిస్తుంది. మరియు ఎవరైనా తన పొరుగువారి వస్తువులను కోరుకుంటే నేను మరణాన్ని ఆజ్ఞాపిస్తాను మరియు అది వారి శరీర ఫలాలను తిరస్కరిస్తుంది. మరియు వారు నా పేరు మీద తప్పుగా ప్రమాణం చేస్తే నేను వారి ప్రార్థనను భరించను. మరియు ఆత్మ శరీరం నుండి విడిపోయినప్పుడు వారు ఇలా అంటారు, మనం అనుభవించిన వాటి కోసం మనం దుఃఖించకూడదు, కానీ మనం దేనిని ఊహించామో దానిని కూడా పొందుతాము. అధశుచీలు, బాలురు, దూడలు, సింహం, డేగ, డ్రాగన్, పావురం చిత్రాలు. ఇది మిత్రాస్ అభయారణ్యం యొక్క ఫర్నిచర్ను గుర్తుకు తెస్తుంది. దీనిలో 2 టార్చీ లైనర్ యువకులు, మిత్రాస్ ఒక ఎద్దు, సింహం, పాము మరియు పక్షిని నేను అనుకుంటున్నాను, డేగ కాదు. చంపడం సాధారణంగా కనిపిస్తుంది. ఆస్క్ ఫర్ అనే పదాలు నా ఇంటరోగేర్ ప్రో యొక్క అనువాదం. బహుశా విచారించడం మంచిది. శిక్ష నేరానికి తగినట్లుగా ఉండాలనే సిద్ధాంతం బహుశా జూబ్లీలు 4:32లో మొదటిగా ముడి రూపంలో ప్రకటించబడి ఉండవచ్చు. ఇది సొలొమోన్ జ్ఞానంలో పునరావృతమయ్యే ఆలోచన మరియు నరకాన్ని వివరించే అనేక అపోకలిప్సుల ద్వారా వెళుతుంది. ఇది లెక్స్ టాలియోనిస్ నుండి పెరుగుతుంది. మీకా కథను పిలో ఎలా వివరించాడనేది బైబిల్ కథనంతో వ్యవహరించడంలో అతని స్వేచ్ఛకు ఒక ముఖ్యమైన ఉదాహరణ. స్పష్టంగా ఇక్కడ మీకా తన మరణం వరకు తన విగ్రహాలను కలిగి ఉన్నట్లుగా చిత్రీకరించబడ్డాడు. దానులు అతని నుండి వాటిని లాక్కున్నారని ఎటువంటి సూచన లేదు.